మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధారణంగా మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదా ఏదైనా జాబ్ వచ్చినా ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా కానీ బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం లేదా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచికైనా చెడుకైనా తాను మొక్కలు నాటడం స్టార్ట్ చేస్తాడు. తన తండ్రి చెప్పిన మాటలు అంటే మొక్కల గొప్పతనం గురించి మొక్కల గురించి తన తండ్రి చెప్పిన మాటలు మొక్కల గురించి మొక్కలు నాటడం గురించి తనకి చిన్నప్పటి నుంచే తన మైండ్లో నాటుకుపోయినాయి. వాటిని గుర్తుపెట్టుకొని వాటిని స్ఫూర్తిగా చేసుకుంటూ మొక్కలు నాటుకుంటూ దగ్గర 25,000 మొక్కల పైన నాటుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రీసెంట్గా జరిగిన నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు తనను అభినందిస్తూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ప్రజల్లో కానీ ఇక్కడున్న సెంట్రల్ వర్క్షాప్ సభ్యులు కానీ చాలా అభినందిస్తూ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 114వ మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ తెలంగాణకు చెందిన రాజశేఖర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ ప్రజలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతున్నారు? సార్ నేను 2016వ సంవత్సరం నుంచి వినూత్న స్వచ్ఛంద ప్రకృతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా బైక్ పైన ఒక మొక్కని గ్లోబ్ని మొక్కలు పెట్టుకొని ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు వాతావరణ సమతుల్యత ఏర్పడితేనే మనకి వర్షాలు ఏర్పడతాయనే మెసేజ్ని అందరికీ ఇవ్వటానికి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నానండి. అంటే దీనికి ఇన్స్పిరేషన్ మీకు ఎవరైనా ఉన్నారా? నాకు మొదటి ఇన్స్పిరేషను మా నాన్నగారండి. 1980వ సంవత్సరము నాకు 11 సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు కూడా ప్రకృతి ప్రేమికులే. అంటే చిన్నగా మొక్కలు నాటము, ఆ మొక్కల్ని వారి వీరికి అంది ఇవ్వటము అట్లాంటివి చేసేటోడు. అయితే ఆయన గారు మొక్కలు నాటేటప్పుడు మా అమ్మ నాన్నగారు ఇంట్లో మొక్కలు నాటారు. పెరట్లో కూరగాయ మొక్కలు నాటుతున్నప్పుడు నేను అదే టైంకి వెళితే ఆయన గారు ఏమన్నారంటే, అరే బాబు నువ్వు వీటికి నీళ్లు పోయాలి, నువ్వు కూడా మొక్క నాటు అది ఇది అని అన్నారు. మొక్కల వలన మనకి మంచిగా కాయగూరలు వస్తాయి, తర్వాత గాలి వస్తుంది, మంచి నీరు ఉంటుంది, వర్షాలు పడతాయి, నీడ ఉంటుంది అని చెప్పారు. అప్పటి నుంచి నేను పర్యావరణ ప్రేమికుడిగా మారిపోయాను. అంటే దీనికి సంబంధించి మీకు ఇన్ని మొక్కలు నాటారు కదా, మీకు అవార్డులు కానీ ఏమన్నా వచ్చాయి? నాకు సింగరేణి సంస్థ వారి నుంచి 3 అవార్డ్స్ తీసుకున్నానండి. 2019 జనవరి 26న మన సింగరేణి సిఎండి గారి చేతుల మీదుగా నేను చేస్తున్నటువంటి ప్రకృతి సేవలు గుర్తించి వారు ఇచ్చారు. అదేవిధంగా 2023వ సంవత్సరంలో కూడా మన ఇప్పుడు ప్రస్తుత సిఎండి గారు బలరాం నాయక్ గారు అప్పుడు ఫైనాన్స్ డైరెక్టర్గా ఉండే వారి చేతుల మీద కూడా నేను అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మా యొక్క సింగరేణి డైరెక్టర్ గారు ఈఎన్ఎం డైరెక్టర్ గారు సత్యనారాయణ గారి చేతుల మీద కూడా నేను ప్రశంసాపత్రం తీసుకున్నాను. అదేవిధంగా మన భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారి నుంచి కూడా నేను చేసినట్టు కార్యక్రమాల ద్వారా వారి నుంచి ప్రశంసలు పొందాను. ప్రియాంక అలా గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నానండి. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా నేను అవార్డ్స్ తీసుకున్నాను. మీరు చేస్తున్న ఈ మొక్కల కార్యక్రమం ఇప్పటివరకు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళిందంటారు? నేను మొక్కలు నాటేటప్పుడు నేను ఈ విధంగా మొక్కలు వివిధ కార్యక్రమాలలో ప్లాస్టిక్ బొకేలు బదులు మొక్కలు ఇచ్చేది కార్యక్రమాన్ని చేపట్టానండి. ప్రముఖులకి శుభాకాంక్షలు తెలిపేటప్పుడు బొకేలు కాకుండా మొక్కలు ఇవ్వాలని, సన్మాన్ అవార్డు గ్రహీతలకి బొకేలు కాకుండా మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాలని, వివిధ పుట్టినరోజులకి మళ్ళీ పెళ్లి రోజులకి, వివిధ నేషనల్ డేస్ ఇంటర్నేషనల్ డేస్కి, అన్ని మతాల పండుగలకి మొక్కలు నాటి శుభాకాంక్షలు చెప్పడం చేస్తున్నప్పుడు అందరూ కూడా నన్ను హేళన చేశారు. ఏందా నువ్వు రోజు మొక్క నాటుతున్నావు, ఒకసారి నాటితే చాలదా, ఇదేంది అది ఇది అని వచ్చారు. అయితే దీని ఉద్దేశం ఏంటంటే మనం కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజానికి సేవలకి మరియు ప్రకృతి సేవలకి కొంత సమయం కేటాయించాలని నేను తెలియజేస్తూ ప్రతిరోజు ఒక మొక్క నాటుతూ నేను ఈ యొక్క మెసేజ్ని వారికి చేరవేస్తున్నానండి. మీరు 2019, 2020 నుంచి మొక్కలు నాటుతున్నారు. రోజుకి ఎన్ని మొక్కలు నాటుతారు మీరు? నేను ప్రతిరోజు ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని జూలై 1, 2020 నుంచి స్టార్ట్ చేశానండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారానే సుమారుగా 1500 పైసలకు మొక్కలు నాటండి. కనీసం రోజుకు ఒక మొక్క నాటేది కార్యక్రమం అనమాట. అది అంటే ప్రత్యేకంగా ఈ ప్లేస్లో మొక్క నాటాలని నాటుతారా, లేకపోతే ఎక్కడైనా నాటుతారా మీరు? ఎక్కడైనా కూడా వర్షాకాలం టైంలలో గుట్టల మీద రోడ్ల వెంబటి
మనకి అడవులలో అటువంటి ప్రదేశాలలో అంటే అంటే మనకి మెయింటెనెన్స్ ఉండదు. అటువంటి ప్రదేశాలలో వృక్షజాతి మొక్కలు అంటే ఒకసారి ఒక సీజన్లో మనం మొక్కలు వేస్తే అవి సెట్ అవుతాయి అనమాట. మంచి వర్షాల సీజన్లలో మంచి నీడనిచ్చే మొక్కలు నాటుతాను. ఇక కార్యాలయాలు, విద్యాలయాలు, పార్కులు, దేవాలయాలు, హాస్పిటల్స్లలో మనకు అక్కడ కావాల్సినటువంటి పూల మొక్కలు, ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు కావాల్సినవి నేను నాటుతూ ఉంటాను అనమాట. రీసెంట్గా జరిగిన 114 మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. దానికి మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా అదృష్టం కదండి, చాలా సంతోషకరం. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి సేవా కార్యక్రమాలు, ప్రతిరోజు ఒక మొక్కను నాటేది కార్యక్రమం అంటే ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా దీక్షలాగా మొక్కలు నాటుతూ ప్రకృతి అర్థ దీక్షాన్ని పెట్టి అందరి చేత మొక్కలు నాటించే కార్యక్రమాన్ని వారు గుర్తించి నన్ను 114వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నా గురించి తెలియజేసి అందరికీ ప్రజలకు తెలియజేసి నన్ను అభినందించడం చాలా సంతోషకరం అండి. ఇదేంటంటే నాకు చాలా సంతోషకరము, ప్లస్ నాకు చాలా బాధ్యతని కూడా పెంచిందండి ఇంకా ప్రకృతి సేవల మీద. చుట్టుపక్కల ప్రజలకు కానీ పబ్లిక్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన వాతావరణంలో సమతుల్యత అనేది లోపించడం వల్ల ఇప్పుడు టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. ఈ యొక్క పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఓజోన్ పొర దెబ్బతిని సూర్యుని నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ కిరణాలు సూర్యకిరణాలతో పాటు చేరి మన యొక్క శరీరాల మీద, పశువుల శరీరాల మీద, మనుషుల యొక్క శరీరాల మీద పడటం వల్ల మనకి ఎన్నో క్యాన్సరు, చర్మ వ్యాధులు, మనిషి ఉట్టిగానే నీరసించిపోవడం జరుగుతున్నది. వీటిని నిరోధించాలంటే మన ప్రతి ఒక్కరు కూడా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మహావృక్షాలుగా చేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని మరియు అదేవిధంగా ప్రకృతి హరిత దిశలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి ప్రతి ఒక్కరు అమ్మ గుర్తుగా మొక్క నాటాలని నేను కోరుతానండి.